కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికలు, సజ్జలు, జొన్నలు, రాగులు తదితర చిరుధాన్యాలను పోషకాహారంగా ప్రజలు ఆదరిస్తూ ఉండడంతో వాటికి గిరాకీ పెరుగుతుంది. ఈ అవకాశాన్ని తెలంగాణలోని కొన్ని మహిళా సంఘాలు అందిపుచ్చుకున్నాయి. తినుబండారాల తయారీతో ఆరోగ్యాన్ని అందిస్తూనే ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అందించిన 28 లక్షల రూర్బన్ నిధులతో మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో దేశంలోనే మొదటిసారిగా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో మహిళా సంఘాలు తృణధాన్యాల శుద్ధి, ఉత్పత్తుల తయారీ ప్లాంట్లు పెట్టాయి. కేంద్రం అమలు చేస్తున్న రూర్బన్ పథకం కింద మహిళా సంఘాలకు ప్రోత్సాహకాలిచ్చి ఈ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. మహిళలతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయించి ఈ ఉత్పత్తి తయారీ, మార్కెటింగ్ను నాబార్డు కేంద్రం ప్రోత్సహిస్తున్నాయి. యంత్రంపై జొన్న రొట్టెలను తయారు చేసి 10 చొప్పున ప్యాక్ చేస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ టోకుగా 50 రూపాయలకి, చిల్లరగా 100 రూపాయలకి అమ్ముతున్నారు. కిలో జొన్నలకు రైతులకు 30 నుంచి 35 చెల్లిస్తున్నారు. కిలో జొన్నలతో 30 దాకా రొట్టెలు వస్తున్నాయి. టోకుగా అమ్మిన కిలో జొన్నల నుంచి ఉత్పత్తి చేసే 30 రొట్టెలకు కనిష్టంగా 150, గరిష్టంగా 300 వరకు ఆదాయం వస్తుంది. ఈ రొట్టెలు 6 నెలల వరకు నిల్వ ఉంటున్నందున ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా గండీడ్ మండలంలో మనం మిల్లెట్ ప్రాసెసింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రూర్బన్ నిధులతో దాదాపు 25 లక్షల రూపాయలతో అన్ని రకాల మిషన్స్ని, అంటే బిస్కెట్లు తయారు చేసే మిషన్ ఒకటి, మురుకులు తయారు చేసే మిషన్ ఒకటి, జొన్న రొట్టెలు తయారు చేసే మిషన్ ఒకటి, అదేవిధంగా మిల్లెట్ని ప్రాసెస్ చేసే మిషన్స్ ఒక 3 రకాల మిషన్స్, మిల్లెట్స్ని మురుకులని ప్యాకింగ్ చేసే వ్యాక్యూమ్ ప్యాకింగ్ మిషన్ కూడా, అదేవిధంగా రవ్వ తయారు చేసే మిషన్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు జొన్న రొట్టెల తయారీ మిషన్ ద్వారా దాదాపు రోజుకి 1000 రొట్టెలు తయారు చేసి దగ్గరున్న హోటల్స్కి, దాబాలకి మనం సప్లై చేస్తూ ఉన్నాం. మా 5 ఎస్ఎస్జి మహిళలు వాళ్ళు ఇక్కడ తయారు చేసి ఉపాధి పొందుతూ ఉన్నారు. భవిష్యత్తు లోపల ఇదే మిల్లెట్ ప్రాసెసింగ్ సెంటర్ ద్వారా, అంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మిల్లెట్ ప్రాసెసింగ్ సెంటర్ ఇది. దీని ద్వారా మిల్లెట్ని ప్రాసెస్ చేసి అరకిలో ప్యాకెట్లను, కిలో ప్యాకెట్లను, కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికలు, ఊదలు వీటన్నిటిని కూడా మనం ప్యాక్ చేసి వాటిని ప్రాసెస్ చేసి ప్యాక్ చేసి అమ్మడానికి, అదేవిధంగా కొర్రలు, అండుకొర్రలతో, అదేవిధంగా జొన్నలు, రాగులతో కూడా బిస్కెట్లు తయారు చేసి మన దగ్గర ఉన్న టీ టైమ్ అని, లేకపోతే హోటల్స్, చిన్న చిన్న హోటల్స్ టీ డెడికేటెడ్ టీ అమ్మే స్టాల్స్ ఏవైతే ఉన్నాయో, హోటల్స్ ఉన్నాయో వాటికి, సూపర్ మార్కెట్లకు కూడా మనం తయారు చేసిన ఎస్ఎస్జి మహిళల ద్వారా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను మనం అమ్మడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మురుకులు, మల్టీగ్రెయిన్ మురుకులు, కొర్ర మురుకులు, రాగి మురుకులు, ఇట్లా వివిధ రకాల మురుకులను తయారు చేసి 5 రూపాయల ప్యాకెట్ నుంచి 60 రూపాయల ప్యాకెట్ల వరకు కూడా మనం
మనం కిలోకి దాదాపు ఒక 180 రూపాయలు 160 రూపాయల వరకు చొప్పున తయారీని బట్టి వెరైటీని బట్టి వాటిని మురుకులకి రేటు ఉంది. ఆ మురుకులను కూడా మనము పెద్ద ఎత్తున తయారు చేసి అమ్మడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాగి పిండి, సజ్జ పిండి, జొన్న పిండి, ఈ పిండిలను కూడా మనం ఇక్కడే తయారు చేసి అమ్మడానికి మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తు లోపల తెలంగాణ రాష్ట్రం మొత్తంకే కాకుండా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మనం గండిడు మహిళలు తయారు చేసిన మహిళా ఉత్పత్తులని మనం పంపించడానికి, అదేవిధంగా అత్యంత పరిశుభ్రమైన వాతావరణం కూడా చాలా హైజెనిక్ పద్ధతుల లోపల మనం మన ప్రోడక్ట్ని తయారు చేసి హైయెస్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్ని కూడా మనం ఉపయోగించి ఈ ఉత్పత్తులని మన రాష్ట్ర ప్రజలే కాకుండా మిగతా ఇక్కడ దేశ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కూడా మన ఉత్పత్తులను తిని మెచ్చుకునేలాగున, అదేవిధంగా వారి ఆరోగ్యకరంగా వారి ఆరోగ్యం కూడా మెరుగుపడేలాగున ఉండేలాగున మనం ఇక్కడ తయారీ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తు లోపల మన ఉత్పత్తులన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకునేలాగున గండిడు మహిళలు తయారు చేసిన ఉత్పత్తులని ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉండేలాగానే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా కొనసాగుతూ మన గండిడు మహిళా ఉత్పత్తులని మరియు ఈ విధంగా ఇప్పుడు 5 నుంచి 10 మంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు. దీన్ని కనీసం 50 మంది మహిళలకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పించుకుంటూ పరోక్షంగా 500-600 మందికి ఉపాధి కల్పించేలాగిన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఈ విధంగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ